ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మన టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది అంటే ఇప్పుడు డిబేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ అంటే పార్టీ తరఫున కాదు, ఎందుకంటే మేము వికలాంగులం కాబట్టి, ముఖ్యంగా మహిళలు మేము ఆడవాళ్ళం కాబట్టి మాకేంటంటే మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగాలంటూ లేవు, అట్లనే మాకు ఉండడానికి ఇల్లు లేదు, చెట్టు నీడకే బ్రతకాల్సి వస్తుంది. ఎందుకంటే మేము చాలా పేదవాళ్ళము. అయితే మాకు అంటూ ఒక మ్యారేజ్ అయినా మాకు పిల్లలు ఉన్నారు, కానీ మా పిల్లలకి మేము పెట్టుకోలేకపోతున్నాం. మేము మ్యారేజ్ చేసుకున్న మేము కూడా మా తోటి హస్బెండ్ కూడా వికలాంగుడే అయి ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ఒక ఇంట్లో వికలాంగులు అయి ఉండి కష్టపడి పని చేసుకోలేని పరిస్థితి. మేము చదువుకున్నా, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఆర్థిక స్తోమత అనేది ఎక్కువ ఉండదు. మాకు పిల్లలు, మాకంటూ ఒక కుటుంబం ఉంటుంది, కానీ మేము నడి రోడ్డు మీద పడకుండా మేము మంచిగా చదువుకున్నాం కాబట్టి మాకు అర్హత మేము చదువుకున్న దానికి, క్వాలిఫికేషన్ అయిన దానికి మాకు ఒక ఉద్యోగం ఇప్పించండి, అట్లనే మాకు ఒక ఇల్లు ఇప్పించండి, మంచిగా మాకు ఇచ్చే 6,000 పెన్షన్, ఇప్పుడు 4,000 పెన్షన్ ఏం సరిపోవట్లేదు, మాకు పెన్షన్ పెంచండి, మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వండి. ఎందుకంటే మేము వికలాంగులం కాబట్టి మా పిల్లలు, మేము నిరుపేదలమేనండి. ఎందుకంటే జాబ్ ఉన్న వాళ్ళకే ఆయన ఎక్కువ హామీలు ఇచ్చేస్తున్నాడు, జాబ్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలకి చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలకి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎక్కువైతున్నాయి, కానీ ఎక్కడ గానీ ఏ మీటింగ్ లో గానీ ప్రతి ఒక్క వికలాంగుడు గానీ వికలాంగురాలు గానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏ అభ్యర్థి అధికారంలోకి వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ మాట కామాట చెప్పాలి. మేము తెలంగాణ కోసం మాకంటూ ఒక సపరేట్ తెలంగాణ కావాలని మేము అనుకున్నాము. ఆ కేసీఆర్ ద్వారా మేము కొద్దిగా గొప్ప మేము 4 మెతుకులు మేము తిన్నాం, అబద్ధం ఆడకూడదు. ఆయన కష్టపడ్డాడో వేరే విధంగా మాకు ఇచ్చాడో మాకు తెలియదు, కానీ మాకంటూ ఒక గౌరవం, గుర్తింపు ఇచ్చారు కేసీఆర్ అన్న గారు, ఆ ముఖ్యమంత్రి. మాకంటూ ఒక గుర్తింపు అనేది ఉంది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మాకంటూ గుర్తింపు అంటూ లేదు. రేవంత్ అన్నకి మేము కూడా చెప్తున్నాము, ఎందుకంటే చేతులెత్తి దండం పెడుతున్నాం. మమ్మల్ని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు, మాకంటూ ఒక గుర్తింపు లేదు. అయ్యో మాకంటూ అండగా ఉన్నాడు మా అన్నయ్య అని మేము గొప్పగా చెప్పుకోవాలని మేము ఆయనని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకంటూ ఒక గుర్తింపు, మమ్మల్ని ఒక్కసారి తన ప్రేమ, జాలి, దయ అనేది మా మీద కనికరం కురిపించాలని మేము రేవంత్ రెడ్డి అన్నని కోరుకుంటున్నాం. నాకు అన్నయ్య ఒకటే, కేసీఆర్ అన్నయ్య కూడా ఒకటే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు బైరక్షన్ జరుగుతున్నాయి కదా, దాని గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాం ఒకసారి. చెప్పండి మేడం, మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? మేమైతే బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మేము లేవలేని పరిస్థితిలో ఉన్నాం, ఒక వికలాంగులమ్మ మేము. మాకు ఎట్లా అంటే 2 సంవత్సరాలు అవుతుంది, మాకు పెంపని లేదు, మాకు ఒక ఇంక్రిమెంట్ లేదు, మాకు 4,000 పింఛన్ కూడా మాకు కేసీఆర్ ఇచ్చింది, అదే మాకు రన్ అవుతుంది. మాకు మా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాము. అందుకే మేము టీఆర్ఎస్ రావాలని మేము కోరుతున్నాము. అందుకే మేము ఇంట్లో ఉండే వాళ్ళం కూడా మేము దేకుంటా పాకుంటా వచ్చి మేము జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు మేడం? ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా, నేను చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అవన్నీ ఇక అది బాధలు తట్టుకోలేకనే మేము రోడ్ల మీద వస్తున్నాం. మరి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, న్యాయం జరుగుతుంది కూడా. ఎందుకంటే గతంలో మాకు చేసిండు చాలా బాగానే, ప్రతి ఒక్కరికి వికలాంగులు కూడా బయటికి వెళ్ళిందంటేనే ఆయననే కారణం. ఓకే, థ్యాంక్ యూ. సో ఓకేనా, ప్రాబ్లం ఏంటంటే నాకు పెన్షన్ లేదండి, పెన్షన్ గురించి చాలా కాలంగా తిరుగుతున్నాను. పెన్షన్ లేదా? సో ఏ ప్రభుత్వం నుంచి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న కాన్సెప్ట్ మీకు పెన్షన్ లేదు ఇప్పటి వరకు? మొదటి నుంచి ఏర్పడలేదు, నేను ప్రయత్నిస్తానే ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యన కూడా 1-2 ఇయర్స్ బాగా తిరుగుతున్నాను, సెర్ఫ్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, సచివాలయం, అన్ని చోట్ల తిరుగుతాను, అప్లికేషన్ ఇస్తానే ఉన్నాను. పంపించామంటున్నారు సెర్ఫ్ కి, కానీ అది ఓకే అయితే బాగుంటుంది. ఏ ప్రభుత్వంలో జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? జరగాలండి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకైనా జరగాలి. ప్రభుత్వం అవసరం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా అలాగే ఉంది వాతావరణం చూస్తే. ఇప్పుడు దాని గురించి మీరు ఇక్కడ వచ్చి ఇంత పోటీ చేస్తున్నట్టు మీరు? చెప్పాలంటే అందుకోసం వచ్చారు. పెన్షన్ లేకుండా, ఆస్తులు లేకుండా అద్దెలు కట్టుకుంటూ బతకాలని, సొంత ఇల్లు ఉన్నంటే ఎట్లయినా బతికేస్తుంది, అది నా పరిస్థితి.
చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉందా? సో మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో సునీతమ్మ గారు ఉన్నారు కదా, సో మీరు వాళ్ళ దగ్గరికి ఏమైనా పోయి మాట్లాడారా మీరు? లేదండి, ఇంతవరకు వాళ్ళ దగ్గర వెళ్ళలేదు మీరు? తెలియదు ఎట్లా వెళ్ళాలి ఏంటి, ఎవరిని అడగాలి. హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ముందు వికలాంగుల యాత్ర అయితే మనకి జరగబోతుంది. వాళ్ళ మాటలు తెలుసుకుందాం, వాళ్ళు ఎలా మాట్లాడతారు. చెప్పండమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? మీటింగ్ జరుగుతుంది. అవును, ఇప్పుడు ఇది యాత్ర ఏమి యాత్ర మనకు? పోతే ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ లో మనకు బై ఎలక్షన్ జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మాకు తెలంగాణ ప్రభుత్వమే రావాలి. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు 4,000 పెన్షన్ ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఈ సార్ వచ్చినాక మాకు 6,000 ఇస్తా అన్నారు. ఇంతవరకు మాకు 6,000 పెన్షన్ ఇవ్వట్లేదు. తెలంగాణకి ఎందుకు ఓటేద్దాం? అంటే మాకు ఆ సార్ ఉన్నప్పుడు చాలా మాకు యూజ్ అయింది, చాలా పెన్షన్లు ఇచ్చిళ్ళు, మా వికలాంగులకు ఏదైనా హెల్ప్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఈ సార్ వచ్చిన కారణం మాకు ఏం హెల్ప్ చేయట్లేదు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది కానీ 6,000 రావట్లేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పారు కదా, దానిలో ఏమైనా అమలు అయినా? ఏమైంది సార్, ఇప్పుడు ఒక బస్సు పెట్టారు కానీ మాకు అది కూడా యూజ్ కాదు. మేము వికలాంగులం బస్సు ఎక్కినా కూడా మాకు సీట్ ఇవ్వట్లేదు. ఇంకా అది మాకు ఏమి యూజ్ అయినట్టు? పోతే మన ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మనకు స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే వికలాంగులం అంటేనే ఇక మాకు ప్రాబ్లమ్స్ కదా సార్. మాకు ఆ 4,000 పెన్షన్ కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు ఆ 4,000 పెన్షన్ మీకు సరిపోవట్లేదు సార్. దీనివల్ల ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం మీరు ఏ పార్టీకి ఓటేద్దాం? మేము తెలంగాణకే ఓటేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కృష్ణకాంత్ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్ట్రేంజర్స్ తో మనం వాళ్ళ అభిప్రాయం చేసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మామూలుగా జూబ్లీ హిల్స్ లో మనకు బై ఎలక్షన్ జరుగుతుంది కదా, దాని మీద మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? పార్టీ అనేది ముఖ్యం కాదు, మొత్తానికి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం, పబ్లిక్ ఒపీనియన్. సో ఫార్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏం చేసింది, ద డే దే ఆర్ సెలెక్టెడ్ బై ద పీపుల్, పబ్లిక్ కాంగ్రెస్ ని చూస్ చేసుకున్నారు తెలంగాణలో. సో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏం డెవలప్ చేశారు, ఇంకా ఏం చేయాలి, ఏం హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చారా లేదా? పాయింట్ 1. నెరవేర్స్తే పబ్లిక్ రీచ్ అయ్యాయా లేదా? హౌ దే ఆర్ వ్యాలిడేటింగ్, అది. సెకండ్, బిఫోర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కి ఎక్స్పెషల్ చాలా బాగా చేశారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్, పూర్ ఆర్ రిచ్, మీడియం, ఆల్ పీపుల్ కి దే డిడ్ వెరీ వెల్ ఇన్ హైదరాబాద్. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఐ డోంట్ నో, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. మీ అభిప్రాయం ప్రకారం ఏ పార్టీకి ఓటేద్దాం? అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ ఇస్ బెటర్ ఫర్ మీ. బీఆర్ఎస్ కి ఎందుకు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అనేది దే నో దేర్ ఫాల్ట్స్, దే న్యూ దేర్ ఫాల్ట్స్. వన్స్ కాంగ్రెస్ వాజ్ ఎలక్టెడ్ బై ద పబ్లిక్, they knew their drawbacks, so they have to rectify their drawbacks. They హైదరాబాద్ కి బాగా చేశారు, ప్రాబ్లమ్స్ ఏమని ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఇప్పుడు దే ఆర్ పశ్చాత్తాపడ్డారు, దే ఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ దట్ వన్. బీఆర్ఎస్ వస్తే నాట్ ఓన్లీ హైదరాబాద్, సో తెలంగాణ బాగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కొన్ని సెక్టర్స్ లో కాంగ్రెస్ బాగుంది, కొన్ని సెక్టర్స్ లో బీఆర్ఎస్ బాగుంది. యూ కాంట్ డిఫైన్ కాంగ్రెస్ ఈజ్ బెటర్ అండ్ బీఆర్ఎస్ ఈజ్ బెటర్. బట్ ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొంతవరకు నెరవేరాయి అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ అగైన్స్ కాంగ్రెస్ పార్టీ, బట్ ఐఎమ్ ప్యూర్లీ టెలింగ్ కాంగ్రెస్ కూడా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, అంటే వాళ్ళు నవీన్ యాదవ్ గెలుస్తుందని బయట టాక్ ఉంది. ఇప్పుడు దాని మీద మీరేమంటారు? అది ఎంత డిపెండ్స్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్, నా ఒక్కటి ఒపీనియన్ కాదు కదా. కొంతమంది బీఆర్ఎస్ లైక్ చేయొచ్చు, కొంతమంది కాంగ్రెస్ లైక్ చేయొచ్చు, కొంతమంది బీజేపీని లైక్ చేయొచ్చు. పబ్లిక్ ఎలా థింక్ చేస్తున్నది వీ కాంట్ ప్రెడిక్ట్, మనం ప్రెడిక్ట్ చేయలేం. బట్ యాజ్ పాయింట్ మీరు సర్వేలో తెలియదు ఏంటంటే బేసికల్ గా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి స్ట్రాంగ్ పోటీ ఉందని తెలియదు. బీజేపీ పెద్దగా కన్సిడర్ చేయట్లేదు.